హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఎవ్రీ వీకెండ్ క్రిప్టో అనాలిసిస్ చేసుకుంటాం. సో ఇవాళ కూడా క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. బిట్ కాయిన్ అండ్ ఇథేరియం డీప్ అనాలిసిస్ చేసుకుందాం. దాంతో పాటు గోల్డ్ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఎవ్రీ వీకెండ్లో క్రిప్టో మీద ఫోకస్ చేస్తాం మనం. అండ్ వీక్ మొత్తం కూడా క్రిప్టో ట్రేడ్స్ ప్లాన్ చేస్తాం. సో క్రిప్టో బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ డైవర్సిఫికేషన్గా ఉండండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు. సో ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు క్రిప్టోలో. అండ్ క్రిప్టోతో పాటు యుఎస్ మార్కెట్స్ కూడా ట్రేడ్ చేయవచ్చు. రీసెంట్గా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా యుఎస్ మార్కెట్స్ టోకెన్స్ కూడా లాంచ్ చేసింది, ఫ్యూచర్స్. అది కూడా మీరు ట్రేడ్ చేయవచ్చు. అండ్ దాంతోపాటు గోల్డ్ సిల్వర్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే మెటల్ టోకన్స్ ఉన్నాయి కదా. సో మెటల్ టోకన్లో XAUT USD అనేది కూడా గోల్డ్, సేమ్ లైక్ 4X లో మనకి XI USD ఉంటుంది కదా. సో సేమ్ రిప్లికా అనమాట. సో ఇక్కడ ఇది కూడా మీరు గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. దాని కింద ఉన్న PXG USDT కూడా గోల్డ్, ఈ రెండు గోల్డ్. సో పైన ఉన్న దానికి 100x లెవరేజ్ ఉంది, కింద ఉన్న దానికి గోల్డ్కి 50x లెవరేజ్ ఉంది, దాని కింద సిల్వర్ దానికి 50x లెవరేజ్ ఉంది. సో పైన ఉన్న టాప్ రెండు కూడా గోల్డ్. ఓకే, అండ్ దాంతో పాటు యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. రీసెంట్ గా స్పేస్ ఎక్స్ లాంచ్ అయింది. సో దానికి సంబంధించిన స్టాక్ కూడా ఉంది. నాస్డాక్ మనకి యుఎస్ ఇండెక్స్, సో అది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది. టెస్లా ఉంది, SP500 ఉంది, యాపిల్ ఉంది, నివిడా ఉంది. సో మెనీ ఏదైతే మనకు ఉన్నాయో అవి కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయో అది కూడా మనం ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్ పైన డెల్టా ఎక్స్చేంజ్ పైన ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయొచ్చు. దట్ టు ప్రాపర్ లెవరేజ్ తోని. ఇవన్నిటికీ కూడా 25x లెవరేజ్ ఉంది. సో నా సజెషన్ అయితే బిగినర్స్ అందరికీ కూడా ఇంత లెవరేజ్ ఇస్తున్నారు కదా అని చెప్పి కంప్లీట్ లెవరేజ్ తీసుకోకండి. మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు మ్యాక్స్ 5x to 10x మాత్రం తీసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే లిక్విడేషన్ ప్రాబ్లం రాకుండా మీరు ట్రేడ్ లో ఉండగలుగుతారు. చాలా మెంబర్స్ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది. సో బిట్ కాయిన్ వచ్చేసి 200x వరకు లెవరేజ్ ఇస్తున్నది. సో 200x వరకు లెవరేజ్ తీసుకుంటున్నారు. సో 200x లెవరేజ్ తీసుకుంటే ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారో మీ డైరెక్షన్ లో ట్రేడ్ కనుక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కనుక వెళ్ళినా సరే మీరు నా పొజిషన్ అనేది ఆటోమేటిక్ గా బ్రోకర్ అనేది స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు అనమాట. సో ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత క్రిప్టో స్టార్ట్ చేస్తే క్రిప్టో మీకు ఈజీగా ఉంటుంది. అండ్ క్రిప్టో మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నాం. అండ్ మీరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే ఆప్షన్స్ లవర్స్ కనుక ఉంటే ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు బిట్ కాయిన్ అండ్ ఇథేరియం లో. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆప్షన్స్ పైన రెండే అవైలబుల్ గా ఉన్నాయి. అది వచ్చేసి మనకి బిట్ కాయిన్ అండ్ ఇథేరియం. అండ్ బిట్ కాయిన్ ఇథేరియం రెండు కూడా డైలీ ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు 27th జూన్, 28th జూన్, 29th జూన్, ఎవ్రీ డే ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ ఇక్కడ టైం టు ఎక్స్పైరీ అని కూడా మెన్షన్ చేస్తుంది. ఇంకా 7 hours 46 minutes లో ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఇది ఎక్స్పైర్ అయిపోయి కొత్త కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉన్నాయి. ఇది కూడా మీరు చేసుకోవచ్చు కావాల్సి వస్తే. సేమ్ మన ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఎలా అయితే ఉంటుందో అలాగే మీకు ఇక్కడ ఆప్షన్ చైన్ కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ గా ఉంటుంది. బట్ ఒక రిమైండర్ ఒక్కటి ఏంటంటే ఆప్షన్స్ ఆల్రెడీ మనం ఇండియన్ మార్కెట్స్ లో చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే డైవర్సిఫికేషన్ ఉండదు. ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసుకోండి. ఫ్యూచర్స్ కి ఎక్స్పైరీ ఉండదు. ఓకే, సింపుల్ గా ఫ్యూచర్స్ కి ట్రేడ్ చేసుకోవచ్చు, ఎక్స్పైరీ ఉండదు. అంటే మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ పర్పచువల్ ఇవి. సో దీనికి ఎక్స్పైరీ అనేది ఉండదు అనమాట. సో రోల్ ఓవర్ అవుతూనే ఉంటుంది అనమాట. మీరు ఇవాళ పొజిషన్ తీసుకొని 30 days తర్వాత కూడా క్లోజ్ చేయొచ్చు అండ్ 40 days తర్వాత కూడా క్లోజ్ చేయొచ్చు. అది స్వింగ్ ట్రేడింగ్ అయిపోతుంది. సో నా సజెషన్ అయితే గో ఫర్ ఇంట్రాడే. అండ్ ఇంట్రాడేలో మీరు బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి 3 sessions ఉంటాయి. 3 sessions మనకి కంఫర్టబుల్ ఉంటుంది ఇండియన్స్ కి. అది వచ్చేసి మార్నింగ్ ఏషియన్ సెషన్, మధ్యాహ్నం లండన్ సెషన్, తర్వాత ఈవినింగ్ యుఎస్ సెషన్. అంటే మా ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు కూడా ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ లండన్ మార్కెట్స్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు, మొమెంటం ఉంటుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ అయితే ఫేవరబుల్ టైం అండ్ నా ఫేవరెట్ టైం. ఓకే, సో ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ మార్నింగ్ నుంచి ఉంటాము, దాని తర్వాత ఈవినింగ్ అవర్స్ లో మనకి ఆఫ్టర్ 4:30 5 తర్వాత మనకి యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా 5 తర్వాత. సో అప్పుడు మనకి మూమెంట్ కానీ ఇథేరియం కానీ మంచి వాల్యూమ్స్ వస్తాయి. అండ్ నియర్లీ 5 to 10 వరకు మంచి వాల్యూమ్స్ ఉంటాయి. ఆ పీరియడ్ లో మీరు అట్లీస్ట్ బిట్ కాయిన్ లో అయితే 400 to 500 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు, రిమైనింగ్ ట్రైల్ చేయొచ్చు. అండ్ ఇథేరియం లో 20 to 25 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇది మీకు మంచిగా ఉంటుంది. ఎవరైతే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో 9 to 5 జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది సూటబుల్ అవుతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ బాక్స్ లో ఉంది. డెల్టా ఎక్స్చేంజ్ లింక్ రిఫరల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ బాక్స్ లో ఉంది. అండ్ మన రిఫరల్ లింక్ నుంచి జాయిన్ అవుతే సో మనకి ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్
ఛానల్ ఉందో సో అక్కడ నేను డైలీ ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను, ఇక్కడ చూడండి నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను, నిన్న కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 1800 to 2000 పాయింట్స్ కి దగ్గరలో నిన్న ప్రైస్ మూవ్ అయింది. బిట్ కాయిన్ ని నిన్న సెల్ చేసాం నియర్లీ 60,200 టు, అండ్ నిన్న మనం చూసినట్టయితే 58,200 సంథింగ్ వెళ్ళింది. సో లో మనం చూసినట్టయితే ఇక్కడ అన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఏదైతే మెన్షన్ చేశాను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ కూడా జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను నేను. అండ్ ఏదైతే మనకి ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్లో ట్రేడ్స్ ఏదైతే ఇస్తానో దాన్ని కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం ఏ ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం, క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం. ఈ స్ట్రాటజీ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది చిన్న టైం ఫ్రేమ్ లో, 5 minutes టైం ఫ్రేమ్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ని చిన్న టైం ఫ్రేమ్ లో చూపిస్తుంది అనమాట. సో ఈ స్ట్రాటజీ కూడా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది. బై అండ్ సెల్ సిగ్నల్స్ కూడా ర్యాండమ్లీ ఇవ్వకుండా ప్రాపర్ గా ఇస్తుంది అనమాట. ఇది కూడా నేను క్లియర్ గా మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను, దాంట్లో స్ట్రాటజీ చెప్పాను. సో కావాల్సి వచ్చిన వాళ్ళు, క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సీరియస్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ కోర్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి కింది నుంచి రండి, కింది నుంచి టాప్ నుంచి చూడకుండా కింది నుంచి చూడండి. ఫస్ట్ లో డెమో ట్రేడింగ్ అని ఉంటుంది, బట్ కింది నుంచి చూడండి. కింది నుంచి స్టెప్ బై స్టెప్ ఇంట్రొడక్షన్ నుంచి కింది నుంచి చూసారనుకోండి వీడియోస్ అన్ని కూడా క్లియర్లీ అర్థమవుతాయి. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. దీంట్లో లెసన్ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ కూడా యాడ్ అయి ఉంది. ఏదైతే మనం క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తామో స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ కూడా యాడ్ ఉంది. సో అవి చూస్తే క్లియర్లీ మీకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ టోటల్ 10 వీడియోస్ చూస్తే. ఓకే, దాంతో పాటు ఎక్కువ నా క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఉంటుంది రిఫరల్ మెంబర్స్ కి, అది కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది దాంట్లో. అండ్ ఇది మొత్తం కూడా చూసుకొని మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు క్రిప్టో. ఓకే, అండ్ ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నో మన క్రిప్టో ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఏం కనిపిస్తుంది? సో క్లియర్ గా వీక్లీ టైం ఫ్రేమ్ లో బెరిష్ కనిపిస్తుంది. ఓకే, సో ప్రీవియస్ వీక్ ఒక లోస్ ని మార్కెట్ బ్రేక్ చేసింది, దాని తర్వాత మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చింది. సో నా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా డౌన్ సైడ్ ఉన్నాయి. సో ఎక్కడి వరకు ఉన్నాయి అంటే మార్కెట్ వచ్చేసి 55,000 to 54,000 వరకు ఇంకా డౌన్ సైడ్ రావచ్చు బిట్ కాయిన్. ఓకే, యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ కనిపిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఏదైతే ఇథేరియం ఉందో ఇథేరియం లో కూడా క్లియర్లీ 2 weeks ఒక లోస్ ని మార్కెట్ బ్రేక్ చేసింది అండ్ డౌన్ సైడ్ యాజ్ ఆఫ్ నో మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే యాజ్ ఆఫ్ నో ఒక లిటిల్ సపోర్ట్ ఉంది ఇక్కడ. ఇథేరియం లో మనం చూసాం అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే ఈ పర్టికులర్ ఏరియా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది ప్రీవియస్లీ. ఇక్కడ నుంచే మళ్ళీ మార్కెట్ లో బౌన్స్ వచ్చింది. అదే పర్టికులర్ ఏరియా దగ్గర యాజ్ ఆఫ్ నో ప్రైస్ కన్సాలిడేషన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ప్రైస్ ఒకవేళ ఇక్కడ 1500 లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, అంటే నియర్లీ 1500 లెవెల్స్, సో ఆ లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి ప్రైస్ అనేది ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంది. ఓకే, అండ్ ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ రెండు కూడా నెగిటివ్ అయితే కనిపిస్తున్నాయి, వీక్నెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్ కి వెళ్ళాము, 2 days టైం ఫ్రేమ్ పెట్టాను. సో 2 days టైం ఫ్రేమ్ ఎందుకు పెట్టాను అంటే 2 days ఒక క్యాండిల్ 1 day లో చూపిస్తుంది ఇది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లిటిల్ బిట్ ఇథేరియం లో ఈ పర్టికులర్ ఏరియాలో మా ప్రైస్ అనేది హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. 2 days మనకు ఒక క్యాండిల్స్ మనకి అలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ పర్టికులర్ ఏరియాలో చేసింది క్యాండిల్ లో. సో ఇది సపోర్ట్ ఏరియా అండ్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ అయితేనే ఫర్దర్ గా డౌన్ సైడ్ స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయండి ఇథేరియంలో. నిన్న మార్కెట్ ట్రై చేసింది, బట్ మార్కెట్ అనేది ఇప్పుడు మార్కెట్ అక్కడ నుంచి కొంచెం లిటిల్ బిట్ బౌన్స్ చేసింది, చిన్న టైం ఫ్రేమ్ లో చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఆ లెవెల్ పైనకి వెళ్తే కొంచెం ఇంకా అప్ సైడ్ కి పుల్ బ్యాక్ కోసం వెళ్ళొచ్చు మనకి ఇథేరియంలో. బట్ యాజ్ ఆఫ్ నో ఒక మంచి సపోర్ట్ ఏరియా దగ్గర అయితే మనకి 2 days టైం ఫ్రేమ్ లో మనకు కనిపిస్తుంది మనకి ఇథేరియం. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాం. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చింది నిన్న మార్కెట్ వచ్చేసి, దానిపైన నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి పెట్టాను, అది వచ్చేసి 1605. ఓకే, 1605 లో ఎందుకు డ్రా చేశానంటే సింపుల్ రీజన్, ఈ పర్టికులర్ క్యాండిల్ దోజీ క్యాండిల్ ఒక హై ఇన్నే ఉంది, ఈ పర్టికులర్ క్యాండిల్ ఒక లో ఇదే లెవెల్ దగ్గర ఉంది. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ ఏదైతే నిన్నటి క్యాండిల్ ఒక హై, దానిపైన నేను ఒక లెవెల్ డ్రా చేసి పెట్టాను. మార్కెట్ కనుక ఈ లెవెల్ ని క్రాస్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ పైన క్రాస్ చేసింది అనుకోండి, సో మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ సపోర్ట్ తీసుకుంటున్నట్టు అండ్ ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ లో కొంచెం అప్ సైడ్ మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకే, సో ఈ లెవెల్స్ క్రాస్ అయితే అప్పుడు ఆలోచిద్దాం పాజిటివ్ సైడ్. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ ఏరియాలో ఉంది మార్కెట్ వచ్చేసి, నిన్నటి ఏదైతే హైస్ కింద ఉంది. సో అండ్ డౌన్ సైడ్ లో మనం చూసినట్టయితే 1540 లెవెల్ ఏదైతుందో అది సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్ లో నియర్లీ 1590 or
ఆర్ 1600 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, మనకి ఇథేరియంలో. ఓకే, ఇది ఇథేరియం గురించి మాట్లాడుతున్నాను. సో ఇథేరియంలో ఓకే ఇది రెసిస్టెన్స్. సో ప్రైస్ ఒకవేళ 1600 ఆర్ 1605 లెవెల్ పైన క్రాస్ అయింది అనుకోండి, సో ఇథేరియంలో కొంచెం అప్పర్ సైడ్ కి ప్రైస్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ మన ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది కూడా చూపిస్తాను. చిన్న టైం ఫ్రేమ్ లో కనుక ఏదైనా సిగ్నల్ ఇచ్చిందా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బై సిగ్నల్ ఇచ్చింది బట్ వాల్యూమ్స్ లేవు. ఓకే, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, వాల్యూమ్స్ లేవు. బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది ఇక్కడ చూడండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ 67 పాయింట్స్ మూవ్ అయింది బట్ వాల్యూమ్స్ అస్సలు లేవు, అసలు డ్రై వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఎందుకంటే వీకెండ్ కాబట్టి సో వాల్యూమ్స్ ఎక్కువగా లేవు. ఒకవేళ వీక్ లో ఉంటే కనుక వాల్యూమ్స్ మంచిగా ఉంటే ఇలాంటి సిగ్నల్స్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇక్కడ చూడండి కంటిన్యూస్లీ సైడ్ వేస్ లో స్టక్ అయి ఉంది ఇక్కడ చూడండి. సో ఇలాంటి కేసెస్ లో మనం ఓవర్ ట్రేడింగ్ చేయకండి. సో ఇంకోటి ఇది ఈ క్యాండిల్ బై సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఇది వ్యాలిడా కాదా అనేది వెరిఫై చేసుకొని మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, సో అది ఎలా వెరిఫై చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్ లో చెప్పాను. కావాల్సి వస్తే ఒక్కసారి మాస్టర్ క్లాస్ వీడియోస్ లో మీరు క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ చూస్తే మీకు క్లియర్లీ ఐడియా వస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ లో ఉంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ క్లియర్లీ చెప్పాను, డైలీ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళాలి అంటే 1605 పైన మార్కెట్ వెళ్తే అప్పుడు కొంచెం అప్ సైడ్ కి కన్ఫర్మేషన్ వస్తుంది, మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నట్టు. అండ్ డౌన్ సైడ్ ఏదైతే క్యాండిల్ ఒక లో ఉంటుందో ఆ క్యాండిల్ ఒక లో ఎస్ఎల్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనకి బేరిష్ ఉంది కాబట్టి ఒకవేళ మీకు క్రిప్టో స్కాల్పర్ లో కనుక బై సైడ్ కన్నా సెల్ సైడ్ లో స్ట్రాంగ్లీ సిగ్నల్స్ వచ్చినాయి అనుకోండి, అది మిస్ అవ్వకండి. ఓకే, సో బై సైడ్ జస్ట్ పుల్ బ్యాక్ కోసం వెళ్తుంది మార్కెట్ వచ్చేసి. ఒకవేళ మార్కెట్ లో సెల్ సైడ్ కనుక వస్తే స్ట్రాంగ్లీ మార్కెట్ ఫాలో వచ్చి ఇక్కడ చూడండి 3 days మార్కెట్ స్ట్రాంగ్లీ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ వచ్చింది దగ్గరలో సపోర్ట్ లెవెల్, ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్ వచ్చింది ఇదే పర్టికులర్ ఏరియా దగ్గర. సో ప్రైస్ ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ చేయొచ్చు, ఎందుకంటే ప్రీవియస్లీ కూడా ఇదే ఏరియా దగ్గరకు వచ్చిన తర్వాత డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ ఫామ్ చేసి రీటెస్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో అగైన్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ కంటిన్యూషన్ అవ్వచ్చు, అదే ప్యాటర్న్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే కొంచెం అప్ సైడ్ కి మనం థింక్ చేయొచ్చు ఇథేరియం. ఓకే, అండ్ డౌన్ సైడ్ కి స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వాలంటే 1540 అండ్ 1500 లెవెల్స్ కింది ప్రైస్ కనుక అగైన్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఇథేరియంలో, అప్పుడు ప్రైస్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. పానిక్ లో ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇథేరియంలో. అండ్ డౌన్ సైడ్ 1400 లెవెల్ అండ్ 1300 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో చాలా మార్కెట్ ఫాలో అయినాయి కాబట్టి నియర్లీ మనం చూసినట్టయితే బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ చాలా ఫాలో అయినాయి. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే ఇంకొద్దిగా రావచ్చు, బట్ మార్కెట్ ఇంత ఫాలో అయింది కదా ఇంకెంత ఫాలో అవుతుందిలే అని చెప్పి ప్రతి సెల్లింగ్ వచ్చినప్పుడల్లా బయింగ్ మాత్రం తీసుకోకండి. మార్కెట్ లో మనకి ఏది కనిపిస్తుంది, ట్రెండ్ మనకి ఏది కనిపిస్తుంది ఆ ట్రెండ్ వైపు ఉండండి. ఓకే, మార్కెట్స్ మనకి బెరిష్ సైన్ చూపిస్తుందా, సో మన వ్యూ వీక్లీ టైం ఫ్రేమ్ ఒక వ్యూ మనకి వీక్ ఉందా, డైలీ టైం ఫ్రేమ్ లో అండ్ చిన్న టైం ఫ్రేమ్ లో మన సెల్ సిగ్నల్ వచ్చిందా, సెల్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, అండ్ బయింగ్ సైడ్ లో ఎప్పుడు వెళ్ళాలి అంటే డబుల్ కన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే బయింగ్ సైడ్ లో వెళ్ళండి. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా కన్ఫర్మేషన్ లేదు మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్టు. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ వీక్ ఉంది, సో మార్కెట్ ఒక వ్యూ స్టిల్ ఇంకా కూడా నెగిటివ్ గా ఉంది. సో కన్ఫర్మేషన్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే కన్ఫర్మేషన్ ఉంటుంది, అప్ సైడ్ కి కొంచెం పాసిబిలిటీస్ ఉన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్ కి వద్దాం. సో బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి ఇక్కడ బిట్ కాయిన్ లో కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ కి టెస్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెట్టాను అనుకోండి 5 minutes టైం ఫ్రేమ్, ఐ థింక్ ఇక్కడ కూడా సిగ్నల్ వచ్చి ఉండాలి. ఇక్కడ చూడండి సిగ్నల్ వచ్చింది 5 minutes టైం ఫ్రేమ్ బట్ వాల్యూమ్స్ లేవు. బట్ సిగ్నల్ ఇక్కడ చూడండి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఇక్కడ ఒకసారి సిగ్నల్ వచ్చింది ఇది ఇన్వాలిడ్ అయింది, తర్వాత సెల్ సైడ్ వచ్చింది ఇక్కడ నుంచి మంచి పాయింట్స్ ఇచ్చింది సెల్ సైడ్ లో డౌన్ సైడ్ కి నిన్న ఇది. సో ఇది నిన్న, సో నిన్న నేను ఈ పర్టికులర్ ఏరియాలో సిగ్నల్ రాకముందే ఇక్కడ నుంచి ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ చేశాను. సో ఆల్మోస్ట్ 60,300 నుంచి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడ వరకు మార్కెట్ వచ్చింది నిన్న. ఈ సిగ్నల్ క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్స్ తో సంబంధం లేకుండా నేను ట్రేడ్ ఇచ్చాను అండ్ నియర్లీ 2000 పాయింట్స్ ఇక్కడ క్యాప్చర్ చేసాం నిన్న ట్రేడ్ లో. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో లిటిల్ బిట్ సపోర్ట్ ఉంది అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ చేసింది. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ లో ఉంది. వన్స్ మార్కెట్ ఒకవేళ కంటిన్యూస్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి బిట్ కాయిన్ లో. సో చూపిస్తాను. సో అది వచ్చేసి మనకి ఇక్కడ మనకి 90 minutes చార్ట్ అన్న పెట్టుకుందాం సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సో మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ వెళ్ళాలి అప్ సైడ్ కి అంటే ఈ పర్టికులర్ ఏరియా ఒక క్యాండిల్
ఇక్కడ నుంచి మార్కెట్ లో సెల్లింగ్ వచ్చింది అండ్ దాన్ని టెస్ట్ చేసింది. ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ లో టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో దాన్ని మార్కెట్ అనేది ఈ లోస్ ని మార్కెట్ బ్రేక్ చేయలేదు. సో ఈ లోస్ ని మార్కెట్ బ్రేక్ చేస్తుంటే ఇంకా స్ట్రాంగ్లీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుండే. బట్ మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఈ ఒక స్వింగ్ హైస్ మార్కెట్ ఒక్కసారి బ్రేక్ చేసింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్, సెకండ్ కన్ఫర్మేషన్, ఈ యొక్క హైస్ సెకండ్ కన్ఫర్మేషన్, ఇది బ్రేక్ చేస్తే కొంచెం అప్ సైడ్ కి మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎక్కడి వరకు అప్పుడు టర్న్ అవ్వచ్చు అంటే నియర్లీ 64,000 అండ్ 65,000 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈ లోస్ అనేది అప్పుడు ఎస్ఎల్ లేక మార్కెట్ పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో చిన్న టైం ఫ్రేమ్ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దాంట్లో మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే క్రిప్టో స్కాల్పర్ తోని హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్ ఎర్లీగా చూపిస్తుంది అండ్ సిగ్నల్ కూడా ఎర్లీగా చూపించేస్తుంది అనమాట. సో మిస్ అవ్వకుండా ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఈ కన్ఫర్మేషన్స్ వచ్చే వరకు టైం పడుతుంది. అదే మనకి ఇక్కడ మీరు చూసారనుకోండి, క్రిప్టో స్కాల్పర్ 5 minutes టైం ఫ్రేమ్ లో ఎర్లీగా మనకి సిగ్నల్ ఇచ్చేసింది. సో ఈ సిగ్నల్ వచ్చిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ చూసుకొని ఇక్కడ మనం ఎర్లీగా ఎంట్రీ తీసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే, ఈ పర్టికులర్ పాయింట్ లో మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, అసలు వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్ లో ఆల్మోస్ట్ 500 పాయింట్స్ పెట్టుకున్నారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 500 పాయింట్స్ పెట్టుకున్నా 1:1 అంటే ఇక్కడ మీరు దగ్గరలో చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఇచ్చింది. సో ఇంకా మీరు ఇక్కడ ఇదే క్యాండిల్స్ ఒక లోస్ ని మార్కెట్ పెడితే ఆల్మోస్ట్ ఆల్ ఇది టార్గెట్ సిట్ అయినట్టే. ఓకే, సో ఇక్కడ చూడండి దగ్గరలో, బట్ అట్లీస్ట్ 500 పాయింట్స్ ఎస్ఎల్ ఉండాలి బిట్ కాయిన్ లో అండ్ 500 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి బిట్ కాయిన్ లో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో స్టిల్ సైడ్ వేస్ లో ఉంది, బట్ కన్ఫర్మేషన్ రావాలి బిట్ కాయిన్ లో స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే. సో ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే ఇక్కడ కన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ పాయింట్ లో చూపిస్తాను. సో లెవెల్ డ్రా చేస్తాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి ఈ క్యాండిల్ 62,000 లెవెల్ దగ్గరలో మార్కెట్ లో స్ట్రాంగ్లీ కన్ఫర్మేషన్ ఉంది. బట్ మార్కెట్ వచ్చేసి అంత దూరం వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కష్టం డైలీ టైం ఫ్రేమ్ లో. సో ఇక్కడ సింపుల్ గా ఇక్కడ 60,780 లెవెల్ పైన మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ కి ప్లాన్ చేయవచ్చు పుల్ బ్యాక్ కోసం. అప్పుడు ఇదే పర్టికులర్ ఏరియా 62,000 లెవెల్ టార్గెటెడ్ పాయింట్ పెట్టుకోవచ్చు. అది స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ అప్ టు 64,000 to 65,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ లెవెల్స్ వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. మళ్ళీ బేరిష్ లో రావాలి అంటే ప్రైస్ ఇక్కడ ఏదైతే నిన్నటి లో అండ్ లేదా అట్లీస్ట్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 59,000 లెవెల్ కిందికి ప్రైస్ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, సో అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఒక 1000 పాయింట్స్ ఆర్ 1000 యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చూసినట్టయితే ఒక 1000 to 1300 పాయింట్స్ డౌన్ సైడ్ లో కనుక మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ బియర్స్ గ్రిప్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్ లో. యాజ్ ఆఫ్ నో అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ అప్ సైడ్ 60,800 పైన మార్కెట్ లో కన్ఫర్మేషన్ వస్తే మార్కెట్ కొంచెం అప్ సైడ్ కి పుల్ బ్యాక్ చేస్తున్నట్టు. ఎందుకంటే నిన్నటి క్యాండిల్ ఒక హైస్ ఏతున్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నట్టు, ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే పుల్ బ్యాక్ కోసం మార్కెట్ వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ప్రీవియస్లీ ఇదే పర్టికులర్ ఏరియాలో సపోర్ట్ కనుక ఏదైనా ఉందా చూద్దాం. సో బిట్ కాయిన్ లో యాజ్ ఆఫ్ నో ఇదే పర్టికులర్ ఏరియా దగ్గర మనం బిట్ కాయిన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, బిట్ కాయిన్ లో ఈ పర్టికులర్ ఏరియాలో టెస్ట్ చేసింది, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. బట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు స్ట్రాంగ్లీ వెళ్తుంది. ఓకే, బట్ ఈ లెవెల్స్ కింద ఉంది కాబట్టి స్టిల్ ఇంకా కూడా బియర్స్ కంట్రోల్ లోనే ప్రైస్ ఉంది. సో సెల్ ఆన్ ప్రైస్ ప్యాటర్న్ లోనే ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ బేరిష్ బ్లాక్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయింది అండ్ డౌన్ సైడ్. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్లీ కన్సాలిడేషన్ వచ్చి వాల్యూమ్ వచ్చింది అనుకోండి స్ట్రాంగ్లీ, అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కువ శాతం ప్రాబబిలిటీ సెల్లింగ్ సైడే ఎక్కువగా ప్రాబబిలిటీ ఉంది, బేరిష్ స్ట్రక్చర్ ఎక్కువగా ఉంది. బట్ చిన్నగా మనకి పుల్ బ్యాక్ లో మనకి బులిష్ సైడ్ లో కనుక ఎంట్రీ దొరికితే క్రిప్టో స్కాల్పర్ లో బై సిగ్నల్ వస్తే అప్పుడు మీరు ప్లాన్ చేయవచ్చు. ఓకే, ఆ క్రిప్టో స్కాల్పర్ లో కూడా బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలనేది మాస్టర్ క్లాస్ వీడియోస్ లో చెప్పాను. అండ్ ఇప్పుడు క్రిప్టో స్కాల్పర్ కి సంబంధం లేకుండా ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ప్రైస్ యాక్షన్ తో ఏంటంటే ప్రీవియస్ డే ఒక హైస్ పైన ప్రైస్ ఉందనుకోండి ఇక్కడ, అప్పుడు మనం ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. 60,800 పైన ఉంటే మార్కెట్ కొద్దిగా, బట్ క్వాంటిటీ కొంచెం చూసి పెట్టుకోండి బికాస్ ఆఫ్ ట్రెండ్ కి మనం రివర్సల్ లో వెళ్తున్నాం కాబట్టి. అండ్ 62,000 దగ్గరలో ఫస్ట్ టార్గెట్స్ ఉంటాయి. ఇది బ్రేక్ డౌన్ అయితే ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ బేరిష్ కి రావాలంటే ప్రైస్ వచ్చేసి 59,000 లెవెల్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంటే కనుక మార్కెట్ కంటిన్యూస్లీ ఏదైతే హైయర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉందో దాన్ని కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్? నిఫ్టీ బిట్ కాయిన్ అండ్ ఇథెరియం క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ కి వెళ్దాం. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ రిక్వెస్ట్ చేశారు, సార్ గోల్డ్ చెప్పండి అని చెప్పి.
సో నాకైతే గోల్డ్ యాజ్ ఆఫ్ నో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది గోల్డ్. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ గోల్డ్ లో. సో బట్ వీక్లీ టైం ఫ్రేమ్ గోల్డ్ చూసామనుకోండి, సో గోల్డ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో స్టిల్ వీక్ గా ఉంది. ఓకే, బట్ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ప్రీవియస్ ఇక్కడ చూడండి నవంబర్ 2025 మార్కెట్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే గోల్డ్ లో దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచే బౌన్స్ చేసింది. ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ అనేది ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ టెస్ట్ చేసింది, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ లో అప్ సైడ్ మూమెంటం వచ్చింది. ఇప్పుడు మార్కెట్ అదే పర్టికులర్ పాయింట్ దగ్గరికి ఒకసారి దగ్గరకు వచ్చింది, రివర్సల్ అయింది, మళ్ళీ ఇప్పుడు మార్కెట్ అదే పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చింది. ఇది ఇంపార్టెంట్ ఏరియా. సో మార్కెట్ ఈ లెవెల్స్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్స్ అన్నమాట. మార్కెట్ గోల్డ్ బుల్లిష్ లో వెళ్ళాలంటే ఈ లెవెల్స్ ని హోల్డ్ చేస్తే స్ట్రాంగ్లీ బుల్లిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు మార్కెట్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేయలేదు బయర్స్ కనుక అంటే మార్కెట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అన్నమాట ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి గోల్డ్ లో. సో గోల్డ్ లో కొంచెం అబ్జర్వ్ చేసి పర్టికులర్లీ ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్తుంది అనే కన్ఫర్మేషన్ వస్తేనే గోల్డ్ లో బయింగ్ సైడ్ వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ బయింగ్ సైడ్ లో మనకి రావాలి అంటే మనకి ఆపర్చునిటీ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ చూడండి. సో డైలీ టైం ఫ్రేమ్ లో నిన్నటి క్యాండిల్ రివర్సల్ క్యాండిల్, అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వచ్చేసి రివర్సల్ క్యాండిల్, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రివర్సల్ క్యాండిల్ ఒక హైస్ పైన ప్రైస్ క్లోజ్ చేసింది. సో ఇప్పుడు మార్కెట్ కనుక అట్లీస్ట్ ఇక్కడ దగ్గరలో ఒక ట్రెండ్ లైన్ కూడా ఉంది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ లో ఒక హైస్ ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. మార్కెట్ పర్టికులర్ పాయింట్ వరకు మార్కెట్ లిక్విడిటీ తీసుకోవడానికి వెళ్ళొచ్చు, టెస్ట్ చేయొచ్చు. అంటే మార్కెట్ 4260 to 4300 వరకు అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ పర్టికులర్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ కి ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది గోల్డ్ లో. ఓకే, లేకుంటే ప్రైస్ వచ్చేసి ఈ 3 days ఒక లోస్ ని బ్రేక్ చేస్తేనే అప్పుడు మనం స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వండి. ఓకే, అది వచ్చేసి మీకు 3980 or 3933 లెవెల్, ఈ లెవెల్స్ కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వండి గోల్డ్ లో. యాజ్ లాంగ్ యాజ్ ఈ ఏదైతే బిగ్ సపోర్ట్ లెవెల్ ఉందో, మేజర్ సపోర్ట్ లెవెల్ ఉందో, ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంత సేపు గోల్డ్ స్లైట్లీ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సపోర్ట్ ఏరియా దగ్గర యాజ్ ఆఫ్ నో రీచ్ అయింది కాబట్టి నియర్లీ గోల్డ్ చూసినా సరే 25% దగ్గర అప్ సైడ్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. సో ఇక్కడ నుంచి లిటిల్ బిట్ బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. సో ఆ ట్రెండ్ లైన్ ని కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మల్టిపుల్ టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది, బట్ ఈసారి కనుక మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ ని టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మనకి గోల్డ్ లో. ఓకే, అండ్ గోల్డ్ స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వాలంటే 3933 లెవెల్ కిందికి వస్తేనే బెరిష్ అవుతాను. సో యాజ్ ఆఫ్ నో నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్న నా వ్యూ వచ్చేసి గోల్డ్ స్లైట్లీ నాకు పాజిటివ్ గా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి. ప్రైస్ ఒకవేళ మంచి ఆర్ఆర్ అయితే బయింగ్ సైడ్ లో ఉంది. సో మంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ అట్లీస్ట్ గోల్డ్ లో ఇప్పుడు యాజ్ ఆఫ్ 4100 అనుకోండి. సో మార్కెట్ ఇంకో 200 to 300 పాయింట్స్ అయితే అప్ సైడ్ మూవ్ అవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ లో మూవ్ అయిన తర్వాత మార్కెట్ రిజెక్ట్ చేస్తే దాని తగ్గట్టు ట్రేడ్ ప్లాన్ చేస్తాను. లేకుంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్ కి కంటిన్యూషన్ అవ్వచ్చు గోల్డ్. ఓకే, సో గోల్డ్ బ్రేక్ డౌన్ అవ్వాలంటే గోల్డ్ ఏదైతే 3 days ఒక లోస్ బ్రేక్ అయితే వ్యూ మళ్ళీ చేంజ్ అయిపోతుంది గోల్డ్ లో బేరిష్ సైడ్. ఓకే, క్లియర్? బిట్ కాయిన్, ఇథేరియం అండ్ గోల్డ్ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక్కసారి అర్థం కాకుండా మళ్ళీ ఒక్కసారి వీడియోస్ చూడండి, క్లియర్లీ అర్థమైపోతుంది. అండ్ ఇంకొకటి, ఎవరైతే మా క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి క్రిప్టోవి. చూసిన తర్వాతనే రెఫరల్ లింక్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతో పాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతుందో దాని యాక్సెస్, 2 యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, దాని తర్వాతనే ఇది అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడకుండా అకౌంట్ ఓపెన్ చేసుకొని సార్ ట్రేడ్ ఎలా పెట్టాలని వాట్సాప్ లో అడగకండి, అండ్ ఎలా శాంపుల్ ట్రేడ్ తీసుకోవాలి ఇవన్నీ అడుగుతున్నారు. సో నా బిజీ షెడ్యూల్ లో నేను అవన్నీ చిన్నదానికి కూడా రిప్లై చేయలేను. ఫస్ట్ మీకు అందరికీ క్లియర్లీ చెప్తున్నాను నేను. సో మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి ఫస్ట్, దాని తర్వాత మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను అంత టైం తీసుకొని అన్ని చేసి మీకు ముందట పెట్టిన తర్వాత కూడా మీకు టైం లేకుండా మీరు చూడలేరంటే, సో మీరు డైరెక్ట్ గా జంప్ అవుతాను, డైరెక్ట్ గా నేను క్రిప్టోలో ట్రేడ్ చేస్తాను, డైరెక్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అంటే మీరు లాసెస్ లోకి వస్తారు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, దాని తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, దాని తర్వాత నాతోని ఏదైతే కమ్యూనిటీ ఉందో దాంతో కనెక్ట్ అవ్వండి, దాంతో ట్రేడ్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.